నేనైతే ఒక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నా. కెనడా ప్రధానమంత్రి కనుక ఏడుస్తా భారతదేశమే వచ్చి మా దేశంలో ఉన్నటువంటి నిజ్జర్ అనేవాడిని కాల్చి చంపింది, వాడు భారతీయ, వాడు కెనడా పౌరుడు, వాడిని తీవ్రవాదని మాకు ఇంతకు ముందు చెప్పారు, మేము వాడికి భావ ప్రకటన స్వాతంత్రం ఉందని వదిలేసాం, అలాంటి వాడిని చంపేశారు, మా దేశ పౌరుని చంపేయడం దుర్మార్గం అని ఎట్టేడ్చాడో, అమెరికాలో పన్ను అనేటువంటి దుర్మార్గుడిని కాపాడుకొస్తూ వాడి ద్వారా భారత్లో అలకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తుంటే వాడిని లేపేయడానికి అక్కడ ఒక ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం చేయించినటువంటి నిఖిల్ గుప్తా అన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ విషయంలో భారత్తో పేచీ పడుతున్నటువంటి అమెరికా వాదన ఎట్టుందో అట్లా పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ సైన్యాధికారులు ఏమైనా మాట్లాడతారేమో అని వింటున్నా, వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వరుసపెట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు, గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నటువంటి సంఘటనలు మొట్టమొదట్లో మన మీడియా పట్టించుకోలేదు, ఇప్పుడు క్రమంగా మన మీడియా కూడా హైలైట్ చేస్తుంది. లేటెస్ట్గా చూస్తే ఏదైతే మసూద్ అజర్ గాడికి వెళ్తున్నటువంటి కాన్వాయ్ దగ్గర భారీ పేలుడు సంభవించడం, ఆ పేలుడులో వాడు పోయాడో లేదో ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, కానీ భారీ పేలుడు సంభవించింది. జనవరి 1 న్యూ ఇయర్ డే గిఫ్ట్ ఇచ్చారు, వాడేమయ్యాడో తెలియదు. ఇంకా వాళ్ళు అట్టండి తప్పించుకునే అలవాటు కూడా ఉంది కాబట్టి వాడి 2-3 రోజులు పోతే కానీ స్పష్టత రాదు. ఆ విషయం ఇంకా కనుమరుగు కాకముందే సాయంత్రానికల్లా మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్లో భారతదేశంలో అల్లకల్లోలం చేసి పాకిస్తాన్లో దర్జాగా సాగుతున్నటువంటి వాళ్ళని లేపేస్తున్నారు కదా, అట్లాంటి గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లోని జమాతే ఉలేమా ఏ ఇస్లాం ఫజల్ నాయకుడు ఫజ్లుర్ రెహమాన్ మీద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతను చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు. ఆసుపత్రిలో ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్లోని జమాతే ఉలేమా ఏ ఇస్లాం ఫజల్ నాయకుడు. ఇతను కాశ్మీర్లోని వేర్పాటువాదానికి సంబంధించిన యువతని బోర్డర్స్ దాటిస్తే అక్కడ శిక్షణ ఇచ్చి భారత్కు వ్యతిరేకంగా తయారు చేసే వాళ్ళలో సిద్ధాస్తుడు ఇతను.